మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 1779 గ్లోబల్ స్కూల్ కాడుకుండేటువంటి స్థలాలను గతంలో ఎస్సీలకు బీసీలకు ఇచ్చి ఉన్నారు. ఆ స్థలాలలో కొందరు ఎస్సీలు ఇల్లు పాక్షిక ఇల్లు కట్టుకొని కొందరు రేకుల చెట్టు నిర్మించుకొని ఉండగా, కొందరు కాంపౌండ్ వాళ్ళు కానీ బేస్మెంటాలు నిర్మించుకొని ఉండగా, జ్యోతిరెడ్డి అనే ఆమె విచ్చలవిడిగా ఎలాంటి పేపర్లు లేకుండా నేను కొన్నానంటూ అనాథరైజ్డ్గా వచ్చి వాటిని ధ్వంసం చేసి వాటి యొక్క ఇండ్లు ఉన్న కూలగొట్టి చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇటీవలన దేవసుధ అనే ఆమె స్థలాలను కబ్జా చేయగా ఆమె పోయి ఏమి జరిగింది అనగా నాది స్థలం అని అడగగా ఆమె పైన చెప్పులతో దాడి జరగడం కూడా జరిగింది. దానిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. కానీ ఎలాంటి స్పందన లేదు, ఆమె పైన ఎలాంటి చర్యలు లేదు పోలీసు వారి నుండి. అదేవిధంగా 1779లో ఫ్లాట్ నెంబర్ 81ని నేను 80ను కొన్నాను, 82ను కూడా నేను కొన్నాను, 81 కూడా నాకు కావాలని దౌర్జన్యంగా అడగగా ఆమె నిరాకరించగా, కొన్నటువంటి వ్యక్తి నిరాకరించగా దానిపైన ఎస్సీ మాలా మాదిగలు నా ఏరియాలో ఉండకూడదు, నా చుట్టుపక్కల ఎక్కడ ఉండకూడదు అనే అహంకారంతో ఈరోజు జేసీబీ తెచ్చి గూండాలను తీసుకొచ్చి ఆమె కట్టుకున్నటువంటి రేకుల చెట్టును, మరుగుదొడ్డిని, కాంపౌండ్ వాళ్ళను పగలగొట్టడం జరిగినది. ఈమె నాది అని పోగా ఆమె పైన దాడి జరుగుతుంది, ప్రాణహాని ఉండదనే భయంతో పోలేకపోవడం కూడా జరిగింది. ఈ విషయమై ఆర్టీఓ గారి దృష్టికి, బద్వేల్ ఎంఆర్ఓ గారి దృష్టికి, బద్వేల్ అర్బన్ సిఐ గారి దృష్టికి, డిఎస్పీ గారి దృష్టికి పోగా జరిగి 21వ తేదీన జరిగిన ఈ రోజుకి కూడా ఆ యొక్క ఎస్సీ మహిళ ఆస్తి పరంగాను, మానసికంగాను, ఆర్థికంగాను నష్టపోయిన ఆమెకు ఎలాంటి కేసులు కానీ ఎలాంటి న్యాయం కానీ పోలీసు వారి నుంచి కూడా జరగడం లేదు. కారణం ఏమనగా పోలీసు వారికి గతంలో ఎస్పీగా ఇక్కడ జిల్లాలో పనిచేసినట్టు ఒక పోలీసు అధికారి వల్ల ప్రజల్లో ఒత్తిళ్లు చేపిస్తుంది. అందువల్ల వీళ్ళు ఏం చేయలేక దళితులకు అన్యాయం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ ఈ విషయమై మేము మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయిస్తున్నాము. అదేవిధంగా హ్యూమన్ రైట్స్ను కూడా ఆశ్రయిస్తా ఉన్నాము. ఎస్సీ కమిషన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ను కూడా ఇస్తాము. సెంట్రల్ ఎస్సీ కమిషన్ కూడా మేము కలుస్తాము. ఈ విషయం జరిగిన చాలా ఒక్కటి కాదు, పిల్లి భాస్కర్ ద్వారా నా పేరు పగడి రమాదేవి సార్. నేను స్థలం తీసుకున్నాను, అడుగు కట్టుకుంటే జ్యోతి అనే పడగొట్టి ఏదైనా పోతుంటే చెప్పులతో పుట్టులు పెట్టండి మన కొట్టడానికి ముందుకు వచ్చాను సార్. నేను రేపు చేసుకున్నా, ఒక చుట్టూ కాంపౌండ్ కొట్టుకున్నా, కాంపౌండ్ కొట్టినా పుట్టులు పెట్టి తీపించింది. నన్ను స్థలం కాడికి కొని గండు అభ్యంతరం చేస్తుంది. ఆమె పోయినంటే మనసులో పెట్టి నన్ను కొట్టడానికి ముందుకు వచ్చాను. అది సార్ ముగ్గురు ఆడపిల్లలు, నాకు భర్త లేడు, నేను కొనుక్కునే స్థలము ఎస్సీ రిజర్వ్డ్ అయితే దళితులకు న్యాయం జరుగుతుంది ఆశించే తప్ప ఈ రోజు దళితులకు జరిగే అన్యాయం చూస్తుంటే రోజు రోజుకు ఎంఆర్ ఆఫీస్ అయితేనేమి, ఆర్టీఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్ లో దళితులకే తీరిన అన్యాయం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అగ్రకులస్తులకు ఒత్తాసు పలుకుతూ పేద వర్గాలకు చెందిన వారికి అన్యాయపరంగా దౌర్జన్యంగా వాళ్ళను ముందుకు పుచ్చుకొల్పి మాలామాతిగలకు తీరిన అన్యాయం జరుగుతున్న విషయం దళిత సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు టార్గెట్ చేసిన దళితులకు చెందిన భూములు అయితేనేమి, ఇళ్ల స్థలాలు అయితేనేమి అగ్ర కులాలు ఆత్మహత్య చేసుకొని దౌర్జన్యంగా వాళ్ళపైన మానసికంగా దాడులు చేస్తుంటే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా బద్వేల్ తాలూకాలో ఇటువంటి దాడుల్లో అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు కలిసి పెద్ద ఉద్యమం లేపి దళితులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం. కాబట్టి అధికారులారా గుర్తించండి, ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాలనీ, రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్. మీరు న్యాయపరంగా దళితులకు న్యాయం చేయాలి, కానీ అగ్ర కులాలకు ఒత్తాసు పలికి వారు చెప్తే పనిచేసి దళితులకు అన్యాయం జరిగితే మీరు కూడా నష్టపోతారని చెప్పేసి దళిత ప్రజాంగాలను హెచ్చరిస్తున్నాం.